9011 ముందుగా ఇక్కడ స్టేజ్ని అలంకరించిన ఉపాధ్యాయులకు మరియు నా ముందు కూర్చున్న మా సీనియర్స్కి మరియు నాతోటి ఉన్న మా ఫ్రెండ్స్ అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు ఇక్కడ మనమందరం సమావేశం కావడానికి మూల కారణం క్యాన్సర్ గురించి తెలుసుకోవడానికి. ఫస్ట్ ఎర్త్ అనే ఒక ఫస్ట్ భూమి మీద ఒక చిన్న కణంతో స్టార్ట్ అయిన ఒక మానవుడు, అది ఒక చిన్న కణంతో పెరుగుతూ ఒక కణం 2 కణాలుగా, ఈ 2 కణం 3వ కణం లెక్క స్టార్ట్ అవుతూ ఎన్నో కోట్ల కణాలతో ఏర్పడిన ఒక మానవ రూపాన్ని క్యాన్సర్ అనే ఒక రోగం మనని భయపెట్టిస్తుంది. క్యాన్సర్ని ఫస్ట్గా క్యాన్సర్ అనే రోగానికి క్యాన్సర్ అని పేరు పెట్టింది హిపోక్రటిస్ అనే ఒక గ్రీకు శాస్త్రవేత్త. ఇది మన దేశానికి కాకుండా అన్ని దేశాలకు సోకింది. మన దేశంలో 17th సెంచరీ నుంచి క్యాన్సర్ అనే వైరస్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంకా క్యాన్సర్ అనేది మానవుడిలో టాప్ టు బాటమ్ ప్రతి ఒక్క ఆర్గాన్లో ఉంటుంది. ఫస్ట్ హెడ్ నుంచి చూసుకుంటే బ్రెయిన్ క్యాన్సర్ ఉంటుంది, తర్వాత స్కిన్ క్యాన్సర్ ఉంటుంది, తర్వాత నోటి క్యాన్సర్ ఉంటుంది, తర్వాత రొమ్ము క్యాన్సర్, తర్వాత స్టమక్ క్యాన్సర్, తర్వాత పెద్ద పేగు క్యాన్సర్, తర్వాత గర్భాశయ క్యాన్సర్, తర్వాత బ్లడ్ క్యాన్సర్, ఇంకా బోన్ క్యాన్సర్ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ మనం బ్రెయిన్ క్యాన్సర్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే మనకు బ్రెయిన్ 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. అందులో చిన్న మెదడు ఉంటుంది కదా, దానికైతే క్యాన్సర్ వచ్చినట్టయితే తాగిన వ్యక్తులు ఉంటారు కదా, రోడ్ల మీద ఎట్లా నడుస్తారు అట్లా నడుస్తుంటారు. చాలా మంది ఏంటంటే బయట తాగి పడుకున్న వాళ్ళని చూసి అతను డ్రింక్ చేయడం వల్ల అట్లా పడుకుని ఉండొచ్చు అని అనుకోకుండా అతను క్యాన్సర్ తోటి ఇట్లా బాధపడవచ్చు అని గమనించాలి. ఇంకా నోట్లో ఇంకేంటంటే మనం న్యాచురల్గా చూసుకున్నట్టయితే చిన్న క్యాన్సర్ ఏంటంటే నోట్లో పుండ్లు అయితే ఉంటాయి అందరికి. అయితే కొన్ని పుండ్లు అయితే దాని ఉత్తిగా గోకాలి, లేకపోతే నొప్పులు వేస్తున్నట్టు, అందులో నుంచి బ్లడ్ వస్తున్నట్టు ఒకటైతే, ఇంకోటి అసలు పెయినే కాదు, టీత్ మధ్యానికి వెళ్ళి కొన్ని పుండ్లు అయితే పెయిన్ కావు, అవి కూడా కావచ్చు క్యాన్సర్కి రీజన్. తర్వాత రొమ్ము క్యాన్సర్, గర్ల్స్కి ఎక్కువగా వచ్చే క్యాన్సర్లో రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా ఉంటాయి. గర్భాశయ క్యాన్సర్కి ఇండియాలో కనిపెట్టిన వ్యాక్సిన్ ఏమో హెచ్పి అనే వ్యాక్సిన్ ఇండియా కనుగొనడం జరిగింది. ఈ రొమ్ము క్యాన్సర్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ మన రొమ్ము ఉంటుంది కదా, అందులో ఫస్ట్ కంటి లెక్క ఏర్పడుతుంది. చాలా మంది చూడండి ఇక్కడికి వెళ్ళి ఈ సైడ్స్కి వెళ్ళి గడ్డలు కట్టి ఉంటుంది. బ్లడ్ క్యాన్సర్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఒక రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క జీవితకాలం ఎంత అంటే 120 days. అది 120 days కన్నా ఎక్కువ బతకదు. 120 days తర్వాత అది చనిపోతుంది. కానీ అలా చనిపోకుండా 120 days అయిన తర్వాత అది బతికి ఇంకో రెడ్ బ్లడ్ సెల్స్ ని ఉత్పత్తి చేస్తుంది. అలా 1, 2, 3 ఇలా ఇంకా ఎక్కువ అవుతూ మొత్తం ఒక పెద్ద ప్రాసెస్ తయారు చేసుకొని అది ఒకటే దగ్గర మన బాడీలో ఒకటే దగ్గర కాకుండా బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా క్యాన్సర్ అనేది ఒక సైలెంట్ కిల్లర్, దాన్ని అసలు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎట్లా అంటే మనకి నార్మల్గా ఎట్లా తెలుస్తుంది అంటే క్యాన్సర్ వస్తుందని సరిగ్గా ఫస్ట్ నిద్ర అసలు పట్టదు, తినాలని అనిపించదు. తర్వాత ఎట్లా అంటే బరువు తగ్గిపోతాం. సడన్ గా మనం ఎంత లావున్నా కూడా సడన్ గా డేలో మొత్తం 1 kg అన్న మొత్తం బరువు తగ్గిపోతాం. అలాగే గర్ల్స్కి ఎక్కువ గర్భాశయ క్యాన్సర్స్ అవి వస్తుంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకా నాకు చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు ఇస్కాన్ సంస్థకు మరియు ప్రిన్సిపల్ మేడంకి, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి మరియు నాతోటి అక్కలకు నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.